ఇప్పటికైనా అర్థమైందా? మీరు అనుకున్నట్టుగా మేము ఇద్దరం చెడ్డవాళ్ళం కాదు, అన్ని ఈ పిల్లల కోసం చేశాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పటికైనా మీకు మా మీద లవ్ ఉందా? లవ్ ఉందా? ఏంట్రా 2 సార్లు అన్నా? ఇద్దరం ఉన్నాం కదరా. చెప్పండి, మీకు కావాల్సింది లవ్వా డబ్బా? ఆ రెండు కాదు. అయ్యో, మరి ఏం కావాలి? పెళ్లి. ఏమండి, ఆ డబ్బేదో మా దగ్గర ఉంది కదా, పెళ్ళైన తర్వాత పెద్ద అనాథాశ్రమం కట్టించి ఇంకా చాలా మంది పిల్లలు అవునవును, మనం కూడా పెళ్లి చేసుకుని చాలా మంది అనాథ పిల్లలకి అందాం. మన పిల్లలైతే అనాథలు ఎలా అవుతారు? వీళ్ళే అనాథలు గారే. సారీ. నీ పేరేంటి? టచ్కే మర్చిపోయాను. టి మురళి, డి గంగాధర్, కే బాలు, ఏ పవన్, బి వాసు, ఎస్ కమల, జే సుధాకర్. నా పేరు ఎం సరిత. మేము ఎప్పుడు అన్నదేం కాదు. నిన్నటి వరకు మాకు 2 అన్నయ్యలు ఉన్నారు, ఈరోజు 2 వదిలి వచ్చారు. ఆ సింకు చూడు. ఏంటి మీరు దీన్ని సినిమాకో పార్క్ తీసుకెళ్లి బీట్ కొట్టకుండా చిన్న పిల్లల మధ్యలో కూర్చొని మాట్లాడుకుంటూ అక్కడ సింకు చూడు. మురళి, నువ్వు ఇలాగా అధిక ప్రసంగం చేశావంటే నిన్ను గట్టిగా పట్టుకుని వెంకటేశ్వర మహత్యం సినిమాకి వెళ్ళాలని పట్టుబట్టి తీసుకొచ్చావు. నేను కూడా నువ్వేదో పరమ భక్తుడు అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది ఎందుకని. ముందు తెలిసింది. వెళ్ళిపోద్దు నవ్వేది ఈవిడ ఆవిడ. హలో, హాయ్. ఎవరిది? మా డాడీ మాట్లాడుతున్నారు. హలో డాడీ, హౌ ఆర్ యు? వేర్ ఆర్ యు అని అడుగమ్మా. మార్నింగ్ శాన్ ఫ్రాన్సిస్కో, ఇప్పుడు చికాగో, ఈవినింగ్ వాషింగ్టన్. ఓ, అంతకంటే ముఖ్యమైన విషయం, ఈ మంత్ లోనే ఓ రోజు హైదరాబాద్ వస్తున్నాను. వెన్ ఆర్ యు కమింగ్? వై ఆర్ యు కమింగ్ అని అడుగు. నీ పెళ్లి విషయం మాట్లాడడానికే. ఓ మంచి కుర్రాడిని చూసి నీకు పెళ్లి చేస్తే నేను హ్యాపీగా దేశాలు తిరుగుతుండొచ్చు. ఆ దిగులే మీకు అక్కర్లేదు డాడీ, నేనే ఓ మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాను. రియల్లీ? అబ్బాయి ఎలా ఉంటాడు? అందంగా బందర్ లడ్డులా ఉంటాడు. ఏంటి, లడ్డూలా ఉంటాడా? లడ్డూలా ఉంటే మాత్రం కొరుకు తింటావా? డబ్బులు ఉన్నాయా? బాగా ఆస్తిపరుడా? డబ్బులు వాడా అని అడుగుతున్నారు. అవునని చెప్పేద్దామా? అయ్యో, అబద్ధం నాకు రాదు. చెప్పేద్దాం. నిజంగా చెప్పలేను. చెప్పే, నువ్వే మాట్లాడు. హలో, నేను డబ్బున్న వాడిని మాట్లాడుతున్నాను. సారీ సార్, రామలింగాన్ని మాట్లాడుతున్నానండి. హలో మిస్టర్ రామలింగం, ఐఎమ్ బాలసుబ్రహ్మణ్యం. అందరూ షార్ట్ గా సుబ్రహ్మణ్యం అంటారు. నన్ను షార్ట్ గా లింగం అంటారండి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? సైట్ వేస్తున్నా. సైట్ దేనికి? బిల్డింగ్? ఓ, రియల్ ఎస్టేట్. మీరేమని అనుకోవచ్చు. ఏమైనా అనుకోవచ్చు అంటే చాలా బిజినెస్ ఉన్నాయా? ఎంత ఉంటుంది టర్న్ ఓవర్? 2 కోట్లు ఉంటుందా? టర్న్ ఓవర్ ఈ పక్క 1 కోటి, ఆ పక్క 1 కోటి. చాలేదండి. వెరీ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ మిస్టర్ రామలింగం. నాకున్నది ఒకే కూతురు. నా వర్రీ అంతా తన పెళ్లి గురించే, ఎందుకంటే నేను ఊరు తిరుగుతుంటానుగా. నేను ఊరు తిరిగేవాడినే సార్, వస్తే మీకు తెలుస్తుంది. అలాగే, వస్తా. అల్లుడు హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా కలుద్దాం. రావడానికి ముహూర్తం పెట్టుకున్నారా? అవునల్లుడు. ఓకే మామయ్య, బై. మామయ్య? ఆయన అల్లుడు అన్నాడుగా. సో స్వీట్. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఏంటి సార్, వెంకటేశ్వర స్వామిని చూసి స్వామియే శరణమయ్యప్ప అంటున్నారు? వెంకటేశ్వర స్వామి అయితే ఏంటి, హరికృష్ణ స్వామి అయితే ఏంటి, చంద్రబాబు స్వామి అయితే ఏంటి, అందరూ ఒకే ఫ్యామిలీ కదా. అయ్యో, కన్ఫ్యూజ్ చేస్తారేంటి సార్? కన్ఫ్యూజ్ చేయడమే లాయర్ వృత్తయ్య, అదొకటే నాకు తెలుసు. అది చేయకూడదంటే ఎలా మరి? నువ్వెప్పుడు ఇంతే. ఓకే, నాకు సిగ్గేస్తుంది. పరమేశ్వరరావు, ఇలా రా. ఏమిటి తండ్రి? కాలేజీలో విద్యాభ్యాసం చేసే నీ కూతురు ఇప్పుడు ప్రేమ అనే వ్యామోహంలో పడి ఒక అబ్బాయితో బలాదూరు తిరుగుతోంది. అయ్యో, ఇది నిజమా? నా 12 కన్నులతో చూసి తిని నిన్ను హెచ్చరించడం నా బాధ్యత కావున హెచ్చరించి తిని. వెళ్ళు, వెంటనే వెళ్ళి ఏదో ఒకటి చెయ్యి. సుబ్రహ్మణ్య! ఏమిటండి, ఏమైంది? ఓ చెడ్డ కల వచ్చింది మన అమ్మాయి గురించి. అమ్మాయి చెడిపోయినట్టు కలొచ్చిందా? ఇంకా ఎవరికి వెళ్ళుండదులే. నా తండ్రి సుబ్రహ్మణ్యేశ్వరుడు వరదాచార్య రూపంలో వచ్చి వరదాచార్య ఉంటాడు. హలో వరదాచారి. నేనే మాట్లాడుతున్నానని నీకెలా తెలుసు? నాకు తెలుసులే. ఏమిటి విషయం? ఇక్కడ కాలేజీలో చదువుకుంటున్న మీ అమ్మాయి జానకి ఎవరితోనో తిరుగుతోంది, అంతే కదా? నాకు సుబ్రహ్మణ్యేశ్వరుడు చెప్పాడులే. ఓహో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్ళ ముందే చెప్పేశాడా? నువ్వు ఫోన్ పెట్టే, నేను చూసుకుంటా. ఏమిటండి, ఎవరు ఫోన్లో? మన వరదాచారి. నా సుబ్రహ్మణ్యేశ్వరుడు చెప్పింది నిజమైంది. ఏమిటి?
జానకి ఎవరినో లవ్ చేస్తుందట. జానకి అలాంటి పిల్ల కాదండి. ఈ లాయర్లకు పనే ఉంది. ఏమో మాయ మాటలు చెప్పి గొడవలు పెట్టకపోతే నిద్ర పట్టదు. వాడి గురించి అలా మాట్లాడకు. రేపు జరగబోయేది వాడు ఇవాడే చెప్తాడు. వాడి సంగతి నీకు తెలుసా నాకు తెలుసా? శ్రీశైలం మందు